రోహిణి ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బాలు ఆటో వేసుకొని వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న రోహిణి బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి బాలు ఆటో నడుపుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు కూడా రండి మేడం రండి లోపల కూర్చోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆటోలోకి వెళ్ళి కూర్చుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఎప్పుడు వీళ్ళు దొరికిపోయేవాళ్ళు, ఈసారి నేను దొరికిపోయాను కదే అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం ఏంటిది కారేమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం ఆ అన్ని సంగతులు మీకెందుకు, నేను ఇప్పుడు డ్రైవర్ని, మీరు నా కస్టమర్, అలాంటివి ఏమీ అడగకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి మాత్రం నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది, నువ్వు ఏంటి ఆ కారు ఉంటుండగా ఆటో నడపడం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ ఫ్రెండ్ మాత్రం నీకు అతను ముందే తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి మాత్రం నీకు అవన్నీ ఎందుకు, నువ్వు సైలెంట్గా కొంచెం సేపు ఉండు అని చెప్పేసి అయితే తన ఫ్రెండ్ని ఆగమంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు వైపు చూసి నీ కారు ఏమైంది, నువ్వు ఏదో చేస్తున్నావు కదా, నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం నా కారు కోసం నా కోసం మీకు ఎందుకులేండి, కానీ మీ పని ఏదో మీరు చూసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి మాత్రం ఏదో తేడాగా అయితే అనిపిస్తుంది, ఇదేదో ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చూడాల్సిందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఇది ఏదో ఒక రకంగా ఇంట్లో పెంట పెట్టే విధంగానే ఉంది, ఏదో ఒకటి కవర్ చేయాలి అని చెప్పేసి అయితే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న రోహిణి మాత్రం ఎవరికి ఫోన్ చేస్తున్నాడు వీడు అని చెప్పేసి అయితే అనుకుంటూ బాలు వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఒరే నా కారుని వేరే మన ఫ్రెండ్ తీసుకొని వెళ్ళాడు కదా, అదే వాళ్ళ చెల్లి పెళ్లి కోసం అని చెప్పి అది త్వరగానే తీసుకొని వచ్చేయమని, ఈ ఆటో తోలలేకపోతున్నాన్రా బాబు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఏంటి వీడు కవర్ చేస్తున్నాడా, లేదంటే నేను ఉన్నానని ఇలా మాట్లాడుతున్నాడా, లేదంటే నిజంగానే ఎవరికైనా నిజంగానే ఇచ్చాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ